ఆర్కే న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా ఉషు అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్స్ ఉషు ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా ఉన్నతంగా తమ ప్రతిభను చాటుకుని రాణించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉసు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఆదిశేషు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి వచ్చే నెలలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఉషా క్రీడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువగా ఉందని, ఈ మధ్య కాలంలోనే అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రీడను మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వివిధ అసోసియేషన్ల సహకారంతో హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోటీ పడేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ క్రీడకు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఒలింపిక్స్ లో కూడా ఈ క్రీడను ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఉషా అసోసియేషన్ అధ్యక్షులు వాసు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరగడం సంతోషకరంగా ఉందని, ఈ రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతం చేసేందుకు జిల్లా అసోసియేషన్ తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఉషు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్ సుందరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 112 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. 2 రోజుల పాటు క్రీడలు జరుగుతాయని ఆయన తెలిపారు. 10 విభాగాలలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహారావు, స్టేట్ జాయింట్ సెక్రటరీలు టి శ్రీనివాసరావు, ఆర్ శివకుమార్, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు కె వెంకటేష్, పొర ప్రముఖులు నెక్కెల బాబురావు తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం నచ్చి ఖచ్చితంగా మీరు ఏం చేసినా మీ వెంట మేము అందులో మాట్లాడని చెప్తాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఆహ్వానితులుగా ఆయన ఖాళీ చేసుకుని ఇక్కడికి వచ్చి మనందరినీ ఆశీర్వదిస్తున్నందుకు ముందుగా ఆయనకి మన జిల్లా సెక్రటరీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని అందరికీ ఆదరణ